చంపేయమంటావా? మీ అమ్మని చంపేయమంటావా? ఏం చేయకూడదంటే నువ్వు నోరు తెరవకూడదు. సవాల్ చేసి చెబుతున్నా కస్తూరి, మీ చావు నా కూతురు చేతిలోనే, మా శిరీష చేతిలోనే. పొందులమ్మా, మర్యాదగా తలుపు తీవే. విన్నారా? పిలవడానికి కూడా దగ్గరలో ఎవరూ లేరు. మీరేం భయపడద్దు, 5 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. వాళ్ళు చేసిన అల్లరికి ఇప్పటికీ నా గుండె దడ తగ్గలేదు. ఏం కాదంటున్నాను కదా, నన్నిక్కడ చూశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రారు. తలుపు వేసుకుని ప్రశాంతంగా పడుకోండి. పడుకోండి అంటున్నారు అంటే మీరు? ఫోన్ చేసేసరికి మా అమ్మకు కూడా చెప్పకుండా వచ్చేసాను. వెళ్ళాలి కదా. మీరు వెళితే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. నేను ఒంటరిగా ఉండలేను. ప్లీజ్ అండి, మీరు వెళ్ళొద్దు. నేనిక్కడ ఉండడం బాగోదు. ఎందుకు బాగోదు? ఒంటరిగా నా భయానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? అది కాదు అశ్విని, నేనింటికెళ్ళాలి. ఇంత జరిగాక నేను ఒంటరిగా ఉండలేను. మిమ్మల్ని చూసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారని గ్యారెంటీ ఏముంది? ప్లీజ్ ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండండి. మీరుంటే నాకు కొంచెం ధైర్యం. అంటే అశ్విని, అది ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. నాకు చాలా భయంగా ఉంది. సరే, మీకంత ఇబ్బందిగా ఉంటే నా చావుకు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. సరే, అలాగే ఉంటాను. మీరు వెళ్ళి పడుకోండి. అంటే మీరెక్కడ పడుకుంటారు? ఇక్కడే పడుకుంటాను. మీ ఇంట్లో మిమ్మల్ని పరాయి వాళ్ళలా బయట పడుకోబెట్టమంటారా? రండి, మీరు వచ్చి గదిలో పడుకోండి. గదిలోనా? ఏ తప్పే ఉంది? మన మనసులో ఏవీ లేనప్పుడు ఎక్కడ పడుకుంటే ఏముంది? అది కాదు, ఇక్కడే. పర్వాలేదు, రండి. అరే రండి, మీరు వెళ్ళండి. రండి. అరే రండి, పడుకోండి. నేను ఇక్కడే హాల్లో పడుకుంటానులేండి. మీరెళ్ళి బెడ్రూమ్లో పడుకోండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నానా? చచ్చా, అదేం లేదు. మీరెళ్ళి పడుకోండి. అర్ధరాత్రి మిమ్మల్ని ఇలా రప్పించటం నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయను, ఆ వెధవల వల్ల తప్పలేదు. పర్లేదులేండి. మిమ్మల్ని ఇలా వదిలేసి నేనొక్కదాన్ని బెడ్రూమ్లో పడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. కానీ నా గదిలో హరిగారున్నారన్న ధైర్యంతో పడుకుంటాను. రండి. అది కాదండి. ప్లీజ్, పర్వాలేదు, పడుకుంటాను. రండి. ప్లీజ్, అది కాదండి. ప్లీజ్ రండి. ఇక్కడ పడుకోండి. నేను ఇక్కడ పడుకుంటాను, మీరు పడుకోండి. ఈ పాటికి న్యూస్ రావాలే, ఇంకా రాలేదేంటి? పోయినోళ్ళకి దొరికేరేమో మనకి.
ఎరా శుభం పలకవా? ఒకవేళ అలా జరిగిందేమో అని అంటున్నాను. మీ తమ్ముడిని కాస్త నోరు తగ్గించుకోమని చెప్పండి. ఏమండి మాకు మాట్లాడడానికి ఆ మాత్రం స్వేచ్ఛ లేదండి? అదిగో రౌడీ బాబులు వచ్చేసారు. ఏం రౌడీ బాబులు, ఏమైంది? కాయా పండో చెక్క? వాళ్ళని మాట్లాడిస్తావా? ఏమైందిరా? మీరు చెప్పినట్టే చేశాం మేడం. నేను చెప్పినట్టు మీరు చేసుంటే ఆ హరి వచ్చుండాలిగా. వచ్చాడు మేడం. వచ్చాడా? అదేరా అదేరా నాకు కావాల్సింది. ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందన్నమాట. అయ్య బాబాయ్, అక్కడికి ఏదో ఆ ప్లాన్ మీరే వేసినట్టు. నువ్వుండ్రా. హరి ఇంటి దాకా వచ్చాడు అంటే అశ్విని ఈ రాత్రికి అతనిల్లు కదలనివ్వదు. అంటే మనకై పొద్దులమ్మకి ఈ రోజు అంతా జాగరమేనా? జాగారం చేస్తారో, జాలీగా మాట్లాడుకుంటారో, ప్రశాంతంగా నిద్రపోతారో అది వాళ్ళిష్టం. కానీ హరి ఈ రాత్రంతా అక్కడే ఉంటాడు. అదే మనకు గొప్ప అవకాశం. ఈ అవకాశం కోసమే కదా వీళ్ళని పంపింది. శివమణి, మనకై వాళ్ల పని వాళ్ళు చేశారు. నెక్స్ట్ పని నీదే. వాళ్ళెళ్ళు అరిగండి గదిలో పంపించి వచ్చారు. నేను వెళ్ళి తలుపులేసి రానా? అది కాదురా. మరి ఈ విషయం తెల్లారేసరికి ఊరంతా ప్రచారం చెయ్యాలి. రాత్రంతా హరి దానింట్లో ఉన్నాడు అని ఊరి జనానికి తెలిసిన మరుక్షణం గుసగుసలు మొదలవుతాయి. అది చాలు హరి పరువు గంగలో కలిసిపోవడానికి. మళ్ళీ వీధిలో తలెత్తుకుని తిరగాలి అంటే భయపడాలి. అలా ఉండాలి నీ ప్రచారం. మీ వాడికి ఇన్ని రోజులకు మంచి పని దొరికింది. చూసించాలు వెళ్ళా పని చూడు. రేయ్, ఇది మనం కష్టపడి కల్పించుకున్న అవకాశం. తేడా వచ్చిందో నీ ప్రాణం తీస్తా. ప్రచారం గురించి నువ్వు నాకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలని మనకై. రాబోయే కాలంలో నీ సైతన్య రథానికి నేనే కదా రథసారథిని. నా చైతన్య రథం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు పని చూడరా. నాకు వదిలే, నేను ఇంక సెలరేకి పోతాను కదా. ఏంటి అన్నయ్య పోయి ఇంతసేపు అయింది? అమ్మేంటి ఇంకా రాలేదు? అమ్మా, 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 అమ్మా. అమ్మో, ఇది ఇలా అరుస్తుందేమిటి? వాడు వింటే ఇంకేమన్నా ఉందా? అమ్మా, అమ్మా. ఏంటి అరుపులు? మీ అన్నయ్య వింటే ఇంకేమన్నా ఉందా? అంటే ఇంట్లో అన్నయ్య ఉన్నాడో లేదో అన్న విషయం కూడా తెలియకుండా నిద్రపోతున్నావా? లేడా? ఎక్కడికెళ్ళాడే? నువ్వు చెప్తావు, నిన్ను పిలిస్తే నన్ను అడుగుతావేంటి?
మీరు కూడా పడుకుంటే నాకు ఇంకాస్త ధైర్యంగా ఉంటుందిగా. నిద్ర రావడం లేదు. అలాగే ఉంటే అసలు నిద్ర రాదేమో. అదే అలా తిరుగుతూ ఉంటే నిద్ర రాదేమో అంటున్నాను. నిద్రొస్తే నేను పడుకుంటానులేండి, మీరు పడుకోండి. అయినా అంత ముద్దు నిద్రేంటమ్మా? అర్ధరాత్రి అన్నయ్య ఎప్పుడూ లేని ఒంటరిగా బయటకు వెళ్తుంటే చూసుకోవా? ఏంటోనే, చలికాలం కదా, బాగా నిద్ర పట్టేసింది. సాయంత్రం ఇంటికొస్తే అడుగు బయట పెట్టని అన్నయ్య అర్ధరాత్రి అలా ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏదన్నా పని మీద వెళ్ళుంటాళ్లేమ్మా. ఈ టైంలో ఏం పని ఉంటుంది? ఎందుకు వెళ్ళాడో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. ఎందుకులేమ్మా, వచ్చేస్తాడుగా. తల్లివేనా నువ్వు? కొడుకు ఈ టైంలో బయటికి వెళ్ళాడు, ఏమైందో ఏంటోనే కంగారు లేకుండా వచ్చేస్తాడులే అనంటావా? అబ్బా, నీ గోలేంటే? వాడు అలా ఉంటేనే నువ్విలా ఉన్నావు. ఇంక వాడు బావుంటే ఎలా ఉంటావో. ముందు నువ్వు ఫోన్ చేయమ్మా. అవునా, సరే చేస్తాలే, ఉండు. హలో అమ్మా. ఏరా, ఇంట్లో లేవు? అర్ధరాత్రి ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళావో ఏంటో అర్థం కాక అల్లాడిపోతున్నాం. ఎవరు? ఇంకెవరు? నేనే. మరి పోతున్నామంటున్నావు? పోతున్నాం కాదు, పోతున్నాను. ఇంతకీ ఈ టైంలో ఎక్కడికెళ్ళావురా? తొందరగా రా. రావడం కుదరదమ్మా, నువ్వు పడుకో, నేను ఉదయాన్నే వచ్చేస్తాను. ఏరా, రాలేకపోవడానికి ఎక్కడున్నావు? మన టీచర్ అశ్విని ఉంది కదమ్మా, తను ఒంటరిగా ఉండేసరికి ఎవరో తన మీద దాడి చేయాలని చూశారు. భయంతో నాకు ఫోన్ చేసింది. అయ్యో, ఆ అమ్మాయికేం కాలేదుగా? ఏం కాలేదు. నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. టీచర్ భయపడుతూ ఉంటే తోడుగా ఉండాల్సొచ్చింది. నువ్వక్కడ ఉండడం బాగోదులేరా, వచ్చేసేయ్. పాపం బాగా భయపడిపోయిందమ్మా. అయినా తోడుగా ఉండడంలో తప్పేముంది? ఉదయాన్నే వచ్చేస్తాలే. నువ్వు ప్రశాంతంగా పడుకుని నిద్రపో. అంటే అది... అమ్మా, తను మనల్ని నమ్ముకొని ఈ ఊర్లోకొచ్చింది. ఈ ఊరిలో ఉన్నంత వరకు తన నా బాధ్యత. నువ్వేం ఆలోచించకుండా పడుకోమ్మా, ఉదయాన్నే వచ్చేస్తాను. అది విషయం. ఏదో ఒకటి లేకుండా మీ అన్నయ్య మాత్రం ఎందుకెళ్తాడు చెప్పు? ఆ మాత్రం దానికి నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టావు. వెళ్ళి పడుకోపో, వెళ్ళు. జనానికి నిద్ర లేకుండా చేసి ప్రశాంతంగా టీవీ చూస్తున్నావా? నువ్వా? నేరుగా ఇలా ఇంటికి వచ్చేసావేంటి? ఎవరైనా చూస్తారు, బయటికి పో. మరి అంత టెన్షన్ అవసరం లేదులే. బుడ్డది స్కూల్కి వెళ్ళింది, సంజయ్ ఆఫీస్కి వెళ్ళాడు. వాళ్ళు లేరు కాబట్టే నేను నేరుగా ఇంటికొచ్చాను. ఎందుకొచ్చావు? ఎన్ని రోజులు ఇలా ఎదురు చూడాలి? ఆ బుడ్డదాన్ని వేసేస్తే ఒక పని అయిపోతుందిగా. ఏంటయ్యేది? మన అగ్రిమెంట్ మర్చిపోయావా? నీ పనులు పూర్తయిన మరుక్షణం మన పెళ్ళనుకున్నాం కదా. మిగిలింది ఆ బుడ్డదాన్ని లేపటమే కదా. త్వరగా ఆ పని పూర్తి చేసి మన కొత్త కాపురం మొదలు పెడదాం. అదేమంత సులభం కాదు.
పాపని సంజయ్ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అడ్డం వస్తే వాణ్ణి లేపేద్దాం. అప్పుడు టోటల్గా క్లియర్ అయిపోతుంది. సంజయ్ గురించి అలా మాట్లాడుకో. ఏ ఈ 4 రోజులేగా వాడు నీ మొగుడు. బుడ్డది చనిపోయిన మరుక్షణం మన పెళ్ళి, నేను నీ మొగుణ్ణి. సంజయ్ని ఏం చేసినా నేను మాత్రం ఊరుకోను. మనకు అడ్డం గౌరీ, దాని సంగతి చూడు. ఏంటి వాణ్ణంటే కోపం పొడుచుకొని వస్తోంది? 4 రోజులు కాపురం చేయగానే వాడే మొగుడని ఫిక్స్ అయ్యావా? కస్తూరి, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను నీ కోసం ఇప్పటి వరకు చాలా చేశాను. మాట తప్పి నాకు హ్యాండ్ ఇవ్వాలని చూసావా? నా సంగతి తెలుసుగా. నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు. సంజయ్ విషయం వదిలే అన్నాను, వదిలే. ముందు గౌరీ గురించి ఆలోచించు. గౌరీ గురించి ఆలోచించేదేముంది? ఇంకా దాని విషయంలో ఆలోచించదలుచుకోలేదు. పని ముగించేసి మన దారి మనం చూసుకోవడమే. చూడు, గౌరీని చంపాలంటే అంత ఈజీ కాదు. క్షణం కూడా గౌరీని సంజయ్ వదిలిపెట్టడం లేదు. ఆఖరికి గౌరీని తనతోనే పడుకోబెట్టుకుంటున్నాడు. ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు. అవకాశం వాడివ్వడు, మనమే సృష్టించుకోవాలి. ఆ నమ్మకమే ఉంటే ఆలోచించి మంచి ప్లాన్ చేయి. ఆ సంగతి నాకు వదిలేయి. నీకున్న ఒకే ఒక్క సమస్యని నేను తీర్చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలి, ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఆ విషయాలన్నీ నువ్వు చూసుకోవాలి. దాని గురించి మాట్లాడడానికి వచ్చావా, పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావా? రెండిటి గురించి మాట్లాడడానికి వచ్చాను. చూడు, కలవాలి అనుకుంటే బయట కలుద్దాం. నీ ఇష్టానుసారంగా నువ్వు ఇలా ఇంటికి రావద్దు. ఎవరూ లేనప్పుడు ఇంటికొస్తే నష్టం ఏముంది? ఎవరూ లేరని నువ్వెలా అనుకుంటున్నావు? ఒకవేళ హఠాత్తుగా జీకే వస్తే ఏం చేస్తావు? నీ ఇష్టానికి నువ్వు రావద్దు. ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తానికి మోసం వస్తుంది. ఏయ్, అంత తెలివితక్కువగా నేను రాను, కానీ మన విషయం మాత్రం మర్చిపోకు. మళ్ళీ రావడం అంటూ జరిగితే దాన్ని లేపేసి నిన్ను తీసుకువెళ్ళడానికే వస్తా. ఏంటి? వీడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? వీడికి వీడే డిసైడ్ అయితే నేనెందుకు? ముందు మన పని అయ్యాక వీడి సంగతి చూడాలి. హరిగారి బండి టీచర్ ఇంటి ముందుందేందిరా? అదేరా నాకు అర్థం కావట్లేదు. బండి ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడురా. రాత్రి పొలం నుంచి పోతా కూడా చూశానే, అప్పుడు లేని బండి ఇప్పుడే ఎలా వచ్చింది? రాత్రి లేదా అంటే అర్ధరాత్రి టీచర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడా? అర్ధరాత్రి రావడానికి పని ఏముంటదిరా ఆయనకే? అదే మా బాగా అడిగా, గది పాయింట్ అంటే. అర్ధరాత్రి అడిగారు, ఇటు దారి తప్పు వచ్చే అవకాశం లేదు. మరి ఇంటి ముందు దర్జాగా బండి పెట్టాడు అంటే ఏదో ముఖ్యమైన పని మీద వచ్చి ఉంటాడు. ఇదిగా టీచర్ అమ్మతో ఆయనకేం పని ఉంటది? పగల ఆవిడ పాఠాలు చెప్తుంది, రాత్రి ఆయన ఈవిడికి పాఠాలు చెప్తున్నాడు. ఏంటి ఇంకా ఈజీ నీకు అర్థం కాలేదా? ఇదిగో హరిగారి గురించి అలా మాట్లాడితే బాగోదు. లేని మాట ఏదో అన్నట్టు అంత కోపం ఎందుకే బాబు? ఏమీ లేకపోతే ఇంటి బయట ఆయన బుల్లెట్ ఎందుకుంది, లోపల ఆయన ఎందుకున్నాడు? ఏదో పని మీద వచ్చి ఉంటారు. మనలో మన మాట అర్ధరాత్రి ఆడలతో పనే ఉంటుంది చెప్పు. మీరు ఇలా అమాయకంగా ఉన్నారు కాబట్టే ఆయన ఆటలు అలా సాగుతున్నాయి. మొన్నటికి మొన్న తోటలోను దొడ్డులోను కింద మీద పడ్డారు. మలయాళం సినిమాకి పిడికెత్త పిల్ల ఈ వీడియో షూట్ అన్నట్టు వాల్ పోస్టులన్నీ గోళ్ళ మీదకి ఎక్కి అవి చూసి ఏమోలే అనుకున్నాం. నిజమేనన్నమాట. అర్ధరాత్రి అడ్డదారిలో ఇలా కొంపల్లో దూరే ఆయన ఓ పెద్ద మనిషి,
ఆయన మీరందరూ దేవుడు అని పూజిస్తున్నారు. ఓయ్ ఇదిగో హరిగారి గురించి ముందు వెనక తెలియకుండా మాట్లాడుకో. ఓసిని అమాయకత్వం సోవరం సంతకల్లా కొంప ముందు ఆయన బండి ఉంది, కొంపలో ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన వెనకేసుకొస్తారేంటండి? లోపల చూసింది చూసినట్టుగా చెప్తున్నారేంటి? ఉన్నారో లేరో? చలికాలం కదా, బాగా అలసిపోయి మాగానికి నిద్రట్టే ఉంటది, లేవడం కొంచెం లేట్ అయి ఉంటది. అసలు ఏంటమ్మా ఈ అన్యాయం? ఊళ్ళో తప్పు జరగకూడదు అంటాడు, ఆయన మాత్రం తప్పు చేస్తాడు. మాడు పొడుచులు అంటూ అన్నగారు లెవెల్లో డైలాగులు చెప్తాడు. అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్ళని ఇంట్లో దూరేస్తాడు. ఎవరన్నా చేస్తే తప్పు, ఆయన చేస్తే మాత్రం అది ఒప్పా? ఇదిగో శివమణి, ఏంటి? ఆయన లోపల ఉన్నాడో లేదో చూడకుండా మాట్లాడుకో. ఉన్నాడని చెప్తుంటే చూడు. వచ్చాడు, పారిపోండి రోయ్. మా సింతామణక్కయ్య లాంటి దేవతన్న ఈ ఊళ్ళో అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మనుషులన్న తర్వాత ప్రేమలు అభిమానాలు ఉండవా? అభిమానాలుంటే అర్ధరాత్రి రావాలా? అభిమానం కాదయ్యా, అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడేంటి?